హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. సో, మనకి తెలంగాణలో ఈ నీట్ ఫేజ్ 1 అలాట్మెంట్స్ నిన్న ఈవినింగ్ పెట్టడం జరిగింది. సో, దానికి సంబంధించి ఆల్రెడీ మీరు చాలా వీడియోలు చూసే ఉంటారు. బట్ ఈ వీడియో కూడా ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. సో, డైరెక్ట్‌గా వీడియోలోకి వెళ్ళిపోదాము. నిన్న మనకి ఇచ్చినటువంటి అలాట్మెంట్ డీటెయిల్స్ ఇక్కడ మొత్తం ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్‌లో ఉన్నాయన్నమాట. ఈ డాక్యుమెంట్ అంతటిని కూడా ఎక్సెల్‌కి కన్వర్ట్ చేసి దీనికి సంబంధించిన స్టాటిస్టిక్స్ అన్ని కూడా వెరిఫై చేయడం జరిగింది. సో, అవన్నీ కూడా మీకు డైరెక్ట్‌గా నేను ఒక ఎక్సెల్‌లో పెట్టి చూపిస్తున్నాను. ఇది మనం కన్వర్ట్ చేసిన ఎక్సెల్ ఫైల్ అనమాట. సో, ఇక్కడ ఇది మొత్తం ఫైనల్ స్టాటిస్టిక్స్ మీకు క్యాలిక్యులేషన్స్ అవి ఇవి అవన్నీ కూడా చూపియకుండా డైరెక్ట్‌గా మీకు ఈ అవుట్‌పుట్ అనేది చూపిస్తున్నాను. సో, కేటగిరీ వైస్ తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకి కేటగిరీ వైస్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. ర్యాంకు అదేవిధంగా స్కోర్ కూడా ఇవ్వడం జరిగింది. సో, బీసీఏ తీసుకున్నట్లయితే మనకి కట్ ఆఫ్ ఎంతవరకు వచ్చింది? 3,06,190 ర్యాంక్ దాకా సీటు వచ్చిందనమాట. దాని స్కోర్ వచ్చేసి 354. ఓకే. సో, అదేవిధంగా బీసీబీలో 1,70,223 421 స్కోరు. ఓకే. అదేవిధంగా బీసీసీ 2,84,022 వరకు వచ్చింది. స్కోర్ వచ్చేసి మనకి 364. బీసీడీ అయితే 1,58,792 వరకు సీట్ రావడం జరిగింది, 428. బీసీఈ వచ్చేసి 1,72,290 స్కోర్ 420. మైనారిటీ ముస్లిం మైనారిటీ వచ్చేసి 1,90,563 410 స్కోర్ అనమాట. సో, ఇక ఓపెన్ కేటగిరీ తీసుకున్నట్లయితే మనకి 1,52,788 431 స్కోరు. కట్ ఆఫ్ స్కోర్స్ అనమాట ఇవన్నీ. ఓకే. ఎస్సీ 1 వచ్చేసి 12,14,907 12,14,907. ఇది లాస్ట్ ర్యాంక్ అనుకోవచ్చు మనం. నేను ఆల్రెడీ ముందే చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో, లాస్ట్ ర్యాంక్ వరకు వచ్చే అవకాశం ఉంది వీళ్ళకి అనేసి. సో, వీళ్ళ కట్ ఆఫ్ వచ్చేసి 113 యాక్చువల్గా క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్. ఇక్కడ ఈ ర్యాంక్ వచ్చేసి 126 స్కోర్ అనమాట వీళ్ళది. ఓకే. ఈ ర్యాంక్ వాళ్ళది. సో, ఇది మీకు కావాలంటే నేను చూపిస్తాను. ఇదిగోండి 12,14,907. ఓకే. దేవ్ కంబ్లే హర్షిత ఎస్సీ 1 ఫీమేల్. ఓకే. ఏ కాలేజ్ అంటే మీకు ప్రతిమా కాలేజ్ అనమాట. ఇది చూడండి, ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్. ఈ కాలేజ్లో ఆ అమ్మాయికి 12 లక్షలు ఉన్నా కూడా ఎంబీబీఎస్ సీట్ రావడం జరిగింది. ఇది అసలు ఈ ఎంబీబీఎస్ నీట్ చరిత్రలోనే ఇది హైలైట్ అనుకోవచ్చు, ఏ కేటగిరీలో ఈ ర్యాంకింగ్ సీట్ రావడం. సో, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ 2 తీసుకున్నట్లయితే 2,83,759 364. ఎస్సీ 3 2,55,936 377 స్కోరు. ఎస్టీ తీసుకుంటే మనకి 2,46,441 382 స్కోర్ అనమాట. ఈడబ్ల్యూఎస్ అయితే మనకి 72,926 483 స్కోరు. ఇది కట్ ఆఫ్ అనమాట మనకి. ఓకే. అయితే ఇప్పుడు మనకి కేటగిరీ వైజు యాక్చువల్గా మనకి ఇంతకుముందు మనం సీట్ మ్యాట్రిక్స్ చూసినప్పుడు ఆ సీట్ మ్యాట్రిక్స్ ప్రకారంగా ఉన్నటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని అని చూస్తే ఈ విధంగా ఉన్నాయి మనకి. బీసీఏ 376. అయితే ఇప్పుడు ఫేజ్ 1లో ఫిల్ చేసినటువంటి సీట్స్ ఎన్ని అని చూసాను నేను. సో, 359 సీట్స్ ఫిల్ అయ్యాయి అనమాట ఫేజ్ 1లో. అంటే ఇంకా మనకి 17 సీట్స్ వేకెంట్ ఉన్నాయి దీంట్లో. రైట్. నెక్స్ట్ వచ్చేసి బీసీబీలో 537 సీట్స్ ఉంటే 513 మాత్రమే ఫిల్ చేశారు. ఇంకా 24 సీట్లు దాంట్లో మిగిలి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి బీసీసీ 54 సీట్స్ ఉంటే 50 ఫిల్ అయ్యాయి, 4 ఇంకా వేకెంట్ ఉన్నాయి. సో, బీసీడీ వచ్చేసి 375 సీట్స్ ఉంటే 355 మాత్రమే ఫిల్ చేశారు, ఇంకా 20 సీట్లు మిగిలి ఉన్నాయి. నెక్స్ట్ బీసీఈ 214 సీట్స్ ఉంటే 203 11 ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ మైనారిటీ 330 ఉంటే 316 సీట్స్ ఫిల్ చేశారు, 14 ఇంకా మిగిలి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఓపెన్ కేటగిరీ 2,381. దీంట్లో మనకి ఫిల్ చేసినవి 1,094 అనమాట. దీంట్లో ఇంకా 1,287 సీట్లు మిగిలి ఉన్నాయి దాదాపు. సో, ఎస్సీ 1లో వచ్చేసి 53 సీట్స్ ఉంటే 41 ఫిల్ అయ్యాయి, 12 ఇంకా ఖాళీగా ఉన్నాయి. ఎస్సీ 2 483 సీట్స్ ఉంటే 458 ఫిల్ చేశారు, 25 ఖాళీగా ఉన్నాయి. ఎస్సీ 3 268 సీట్లు ఉంటే 254 ఫిల్ అయ్యాయి, ఇంకా 14 ఖాళీగా ఉన్నాయి. ఎస్టీ తీసుకున్నట్లయితే మనకి 537 సీట్స్ ఉంటే 508 మాత్రమే ఫిల్ అయ్యాయి, ఇంకా 29 సీట్స్ ఉన్నాయి. సో, ఈడబ్ల్యూఎస్లో అయితే 102కి 102 ఫిల్ అయ్యాయి. ఇంకా మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే టోటల్ సీట్స్ 5,710 ఉంటే మనకి ఫిల్ అయినవి 4,253 సీట్స్ ఫిల్ అయ్యాయి. ఇంకా మనకి దాదాపు
చూడండి ఇక్కడ 1457 అంటే మనకి దాదాపు ఒక 70-75% సీట్స్ మాత్రమే ఫిల్ చేశారు. ఇంకా ఒక 20-25% సీట్లు మిగిలి ఉన్నాయన్నమాట. అవి మనకి సెకండ్ రౌండ్లో ఫిల్ చేయడం జరుగుతుంది. ఓకే, సో సెకండ్ రౌండ్లో ఫిల్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు మనకి ఈ ఏవైతే ఈ ఓపెన్ కేటగిరీ సీట్స్ ఉన్నాయో ఈ ఓపెన్ కేటగిరీ సీట్స్లో ఎవరైతే ఇప్పుడు అంటే ఓపెన్ కేటగిరీ కాకుండా ఇంకా మిగిలిన కేటగిరీస్ నుంచి ఎవరైతే మెరిట్లో ఉన్నారో ఆ మెరిట్ స్టూడెంట్స్కి కూడా ఈ ఓపెన్ కేటగిరీలో సీట్లు ఇస్తుంటారనమాట. వాటినే ఎంఆర్సీ సీట్స్ అని కూడా అంటుంటారు. సో ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి. ఎస్, ఇక్కడ చూడండి, ఇక్కడ బీసీడి జనరల్ ఎంఆర్సి అని వచ్చింది కదా, అంటే క్యాండిడేట్ బీసీడీ క్యాండిడేట్, ఈ క్యాండిడేట్కి స్కోర్ అదే ర్యాంక్ బాగుంది కాబట్టి మెరిట్లో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఈ ఎంఆర్సీ సీట్ని అలొకేట్ చేయడం జరిగింది అనమాట. ఎంఆర్సీ సీట్లు ఎక్కడి నుంచి వస్తాయనంటే అవి ఎక్కడి నుంచో ప్రత్యేకంగా రావు, ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి సీట్లే. సో వాటిని ఈ బీసీడీ వాళ్ళకి ఇస్తారు. సో సెకండ్ రౌండ్లో ఈ బీసీడీ వాళ్ళు మళ్ళీ అప్గ్రేడ్ పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు ముందుకెళ్తే ఈ సీట్ని మళ్ళీ బీసీడీ క్యాండిడేట్కే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అది ఇంకా వేరే కేటగిరీ వాళ్ళకి ఇవ్వడానికి లేదు. సో బీసీడీ వాళ్ళు అంటే ఓపెన్ సీట్ని బీసీడీ కానీ ఏదో ఒక కేటగిరీ వాళ్ళు తీసుకొని వాళ్ళు మళ్ళీ అప్గ్రేడ్ అయ్యి ముందుకెళ్తే ఖాళీ అయిన సీట్ ఏదైతే ఉంటుందో అది ఏ క్యాండిడేట్ అయితే ఏ రిజర్వేషన్ క్యాండిడేట్ అయితే ఖాళీ చేశాడో అతనికే మళ్ళీ అంటే అదే కేటగిరీ క్యాండిడేట్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్, సింపుల్గా చెప్పాలంటే అది ఎంఆర్సీ అనమాట. ఓకే, సో ఏదేమైతే మనకి ఇప్పుడు మరి సెకండ్ రౌండ్లో మనకి ఇన్ని సీట్లు, ఇప్పుడు ఫస్ట్ రౌండ్ తర్వాత ఇన్ని సీట్లు మిగిలి ఉన్నాయి కదా, సో సెకండ్ రౌండ్లో మనకి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేదే కదా మీ డౌట్. సో మీకు ఎంతవరకు సీట్ వస్తుంది ఏంటి అనేది ఇంకా కొంత దాని మీద వర్కౌట్ చేస్తూ ఉన్నాను. సో నెక్స్ట్ వీడియోలో అది కూడా మీకు పోస్ట్ చేస్తాను. అయితే ప్రస్తుతానికి మనకి ఇప్పుడు మీకు సీట్ వచ్చింది అనుకోండి, సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో కామినేని కాలేజ్లో సీట్ వచ్చింది అనుకోండి, ఆ వెబ్సైట్కి వెళ్ళండి, కామినేని వెబ్సైట్కి వెళ్ళి ఆ వెబ్సైట్లో ఈ విధంగా మీకు సో యూజీ అడ్మిషన్ 2025-26 అని ఒక సెక్షన్ ఉంటుంది. దాంట్లో డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ యూజీ అడ్మిషన్ అని ఉంటుంది అనమాట. సో ఇది మీరు క్లిక్ చేసినట్లయితే దీంట్లో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తారు. కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అలాట్మెంట్ లెటర్. ఓకే, మీరు అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఏదైతే పెట్టారో అదే వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ మీరు వెబ్ అలాట్మెంట్స్ అని ఉంటుంది, ఇక్కడికి వెళ్ళి మీరు క్లిక్ చేస్తే మీకు ఇదేంటి ఈ విధంగా మనకి నీట్ రోల్ నెంబరు ఇది లాగిన్ డీటెయిల్స్ అన్నీ అడుగుతుందన్నమాట. అడిగిన తర్వాత ఈ పేమెంట్కి గేట్వేకి వెళ్తుంది డైరెక్ట్గా. అక్కడ మీరు ఎంత పే చేయాలో పే చేసి యూనివర్సిటీ ఫీజు ఉంటుంది కదా అది పే చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ అవుతుంది. సో ఆ అలాట్మెంట్ లెటర్ ఒకటి తీసుకువెళ్ళాలి. తర్వాత ప్రొవిజనల్ వెరిఫికేషన్ రిపోర్టు, మీరు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత రిపోర్ట్ ఉంటుంది కదా అదొకటి తీసుకెళ్ళాలి. తర్వాత యూజీ మన అడ్మిట్ కార్డు, నీట్ అడ్మిట్ కార్డు, ర్యాంక్ కార్డు, ఇక ఎస్ఎస్సి మెమో, తర్వాత ఇంటర్ మెమో, తర్వాత ఇంటర్ టీసీ, స్టడీ సర్టిఫికెట్స్ 9th క్లాస్ నుంచి ఇంటర్ వరకు. నెక్స్ట్ వచ్చేసి మనకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్వాలిఫైయింగ్ కదా. సో ఇది రెగ్యులర్ కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఉంటే అది వాళ్ళకనమాట ఈ పాయింట్. తర్వాత పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇట్లాంటి వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ ఉంటే వాళ్ళు కూడా. తర్వాత ఆధార్ కార్డు, తర్వాత ఒక 5 ఫోటోగ్రాఫ్స్ స్టాంప్ సైజు. నెక్స్ట్ వచ్చేసి మైనారిటీ సర్టిఫికేట్స్ ఉంటే అది అప్లికేబుల్ అవుతాయి. ఓకే, దాని తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇదంతా కూడా ప్రైవేట్గా చదివిన వాళ్ళకి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేటు ఎవరికైతే అప్లికేబుల్ వాళ్ళకి మాత్రం. తర్వాత పీడబ్ల్యూడి, క్యాప్, ఎంపీఎంసీ ఇట్లాంటివి ఉంటే వాళ్ళు ఆ సర్టిఫికేట్లు తీసుకెళ్ళాలి. ఈ విధంగా మనకి ఎన్సీసీ ఇట్లా ఇవన్నీ ఉంటాయి. దీని తర్వాత మరి యాంటీ ర్యాగింగ్ అఫిడవిట్ ఉంటుంది, ఇది ఒక 100 రూపీస్ బాండ్ పేపర్ పైన తీసుకోవాలన్నమాట. దాని తర్వాత మీకు యాంటీ ర్యాగింగ్ అఫిడవిట్ బై పేరెంట్, ఇది కూడా ఒక 100 రూపీస్ నోటరైజ్డ్ బాండ్ పేపర్ మీద తీసుకోవాలి. దెన్ డిస్కంటిన్యూ బాండ్ ఉంటుంది, 100 రూపీస్ బాండ్ పేపర్ మీద తీసుకోవాలి. తర్వాత డిస్కంటిన్యూయింగ్ బాండ్ కేఎంఎస్ఆర్సీ అని ఉంటుంది, ఇది ఒక 100 రూపీస్ బాండ్ పేపరు. నెక్స్ట్ వచ్చేసి జెన్యూనిటీ బాండ్ 100 రూపీస్ బాండ్ పేపర్ పైన. తర్వాత సీట్ బ్లాకింగ్ బాండ్, ఇవన్నీ కూడా బాండ్స్ మీరు చూడండి 1, 2, 3, 4, 5, 6 6 రకాల బాండ్స్ అయితే మీరు తీసుకోవాలి. మరి వీటి ఫార్మాట్ ఎక్కడ ఉంటుందంటే అవి కూడా ఉంటాయి, మనకి చూపిస్తాను. తర్వాత బ్యాంక్ గ్యారంటీ అండర్టేకింగ్ ఆన్ వైట్ పేపర్ ఫర్ మేనేజ్మెంట్ కోటా అండ్ ఎన్ఆర్ఐ కోటా. వీళ్ళు బ్యాంక్ గ్యారంటీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఏది బి అండ్ సి కేటగిరీ అయితే, మేనేజ్మెంట్ ఆర్ ఎన్ఆర్ఐ కోటా అయితే. సో వీళ్ళకి అవసరం లేదు, ఏది ఏ కేటగిరీకి అయితే అవసరం లేదు. సారీ అండి.
సో ఇక మనకి సి కేటగిరీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏం తీసుకురావాలి అని అంటే ఇవన్నీ కూడా తీసుకురావాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఎన్ఆర్ఐ స్పాన్సర్షిప్ సర్టిఫికేట్, ఎన్ఆర్ఐ స్టేటస్ సర్టిఫికేట్, కాపీ ఆఫ్ ఎన్ఆర్ఐ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, ఇవన్నీ కూడా మీకు 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆల్ ద సర్టిఫికేట్ అబోవ్ ఇన్ ఆర్డర్, 1 సెట్ సెల్ఫ్ అటెస్టెడ్ ఇవన్నీ కూడా మీరు 3 సెట్లు తీసుకోవాలి. ఒక సెట్ ఏమో మీరు సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి, మిగిలిన 2 మామూలుగా ఉంటే సరిపోతుంది. సో ఇక మరి బాండ్లు ఇవన్నీ కావాలంటే చూడండి ఇక్కడ మీకు యాంటీ ర్యాగింగ్ అఫిడవిట్ బై స్టూడెంట్. ఓకే, ఇది ఫార్మాట్ అనమాట. ఈ ఫార్మాట్ని మీరు బాండ్ పేపర్ మీద ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది మీకు నోటరీ చేసే దగ్గర ఇవన్నీ కూడా చేస్తారు, ఈ బాండ్స్ అన్నీ కూడా. డిస్కంటిన్యూయింగ్ బాండ్, ఓకే, 100 రూపీస్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ మీద తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. రైట్, సో ఇట్లా మీకు ఏ కాలేజీలో సీట్ అలాట్ అయిందో ఆ కాలేజీ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే అక్కడ మీకు ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ప్రాపర్గా మీరు అన్నీ రెడీ చేసుకొని వెళ్ళండి. ఇప్పుడు ఈరోజే మీరు రెడీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకి ఇంకా ఎప్పటి నుంచి రిపోర్ట్ చేయాలి అనేది ఇక్కడ మనకి నోటిఫికేషన్ అయితే ఏమి ఇవ్వలేదు. మేబీ ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోతుంది. మీ దగ్గర రెడీ ఉన్నట్లయితే మీరు కాలేజీకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఎప్పటి వరకు చేయొచ్చు అనే దానికోసం అయితే మనం వెయిట్ చేయాలి. నోటిఫికేషన్ ఎప్పటి వరకు ఇస్తారు, లాస్ట్ డేట్ రిపోర్టింగ్ కోసం అనేది తెలుసుకోవడం కోసం మనం వెయిట్ చేయాలి. అయితే ఇక సరే, ఇది సీట్ వచ్చిన వాళ్ళ సంగతి. సీట్ రాని వాళ్ళ సంగతి ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ ఇప్పుడు నేను ఇక్కడ ఇప్పుడున్న కట్ ఆఫ్స్ అయితే ఇచ్చాను. ఇది ర్యాంక్స్ ఇచ్చాను, అదేవిధంగా స్కోర్ కూడా ఇచ్చాను. ఏ కేటగిరీకి ఎంతెంత కట్ ఆఫ్ వచ్చింది ఫస్ట్ రౌండ్లో అనేది ఒకటి. రెండోది మీకు ఆల్మోస్ట్ ఇంకొక 25% సీట్లు ఇంకా ఉన్నాయి కాబట్టి దీన్ని బట్టి మీరు కూడా కొంత ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ర్యాంకు ఇంకా ఎంతవరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్, సీట్లు ఎన్ని ఉన్నాయి, క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు, దాంట్లో మెరిట్లో ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా మీ దగ్గర ఉన్నట్లయితే మీరు చెక్ చేయొచ్చు. అండ్ మీరు చెక్ చేసి దాని తగ్గట్టుగా మీరు ఎస్టిమేట్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మీరు కాస్త వెయిట్ చేసినట్లయితే నేను నెక్స్ట్ వీడియోలో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అప్డేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్ అనమాట. సో దీన్ని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.